రాజమౌళి గారి పుణ్యమా అని చెప్పి టీఎఫ్ఐ రేంజ్ బాగా పెరిగింది. పాన్ ఇండియా అనే పదం కాస్త ఊత పదం అయిపోయింది. ముఖ్యంగా మన స్టార్స్‌కి. ఈ ప్రాసెస్‌లో మన టాలీవుడ్ నుంచి మీడియం రేంజ్ స్టార్స్ కాస్త పర్లేదు కానీ, బిగ్ స్టార్స్ మాత్రం తప్పు మీద తప్పు చేసుకుంటూనే పోతున్నారు. ఆ తప్పుని రియలైజ్ అవ్వకపోగా, అదే తప్పు రిపీట్ చేసుకుంటూ పోతున్నారు. అది కాదు మామ ఆ తప్పేంటి? ఏం జరుగుతుంది? అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? అనే డౌట్ మీకొచ్చిందని నాకు అర్థమైంది. అందుకే ఆ తప్పేంటి? దాని నుంచి ఎలా బయటికి రావాలి? ఇవన్నీ డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూసి మీకు కూడా ఒపీనియన్ ఉంటది కాబట్టి అది కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే ఎక్కువ లాగ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. వయసోలెట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందే చెప్తున్నాను, ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానో లాస్ట్‌లో క్లియర్‌గా చెప్తాను. అయినా తప్పు, తప్పు అని ఇంత వాగుతున్నాను కదా! ఇంతకీ ఆ తప్పేంటి అనే విషయం ముందు మీకు చెప్పాలి. ది మిస్టేక్. ఆ మిస్టేక్ ఇంకేదో కాదు. పాన్ ఇండియా. వాట్ ద ఫసక్! పాన్ ఇండియానా? పాన్ ఇండియా అనేది మిస్టేక్ ఏంట్రా? బుర్రగడ్డ దొబ్బిందా ఏంది? ఇంట్రోలో పాన్ ఇండియా అనే పదం ఊత పదం అయిపోయింది. టీఎఫ్ఐ రేంజ్ పెరిగింది అని అంత బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడేమో అదే మిస్టేక్ అంటున్నావు. ఏమైంది మామ నీకు అని అనుకుంటున్నారు కదా! సరే, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తున్న స్టార్స్ వల్ల హ్యాపీగా ఉన్నారా? లేదా ఒకప్పుడు వాళ్ళు తీసిన మూవీస్ చూసి బాగా ఎంజాయ్ చేసేవారా? ముఖ్యంగా 'ప్రభాస్' గారు, 'జూనియర్ ఎన్టీఆర్' గారు, 'రామ్ చరణ్' గారు, 'అల్లు అర్జున్' గారు. ముఖ్యంగా వీళ్ళే అని ఎందుకంటున్నానంటే, 'పవన్ కళ్యాణ్' గారు కాస్త పాలిటిక్స్‌లోకెళ్ళిపోయారు. ఆయన నుంచి వచ్చినవి రీజనల్ మూవీస్ అయినా సరే, ఒకప్పటి 'పవన్ కళ్యాణ్' గారి టైప్ ఆఫ్ మూవీస్ అయితే ఎలాగో రావు. ఇంకా 'మహేష్ బాబు' గారు. ఆయనిప్పుడే పాన్ ఇండియా మూవీ అయితే తీయడానికి రెడీ అయ్యారు. ఇన్ ఫ్యూచర్ ఆయన గూడా ఇప్పుడు స్టార్స్ ఫాలో అవుతున్న ప్యాటర్న్‌లోకి వెళ్ళిపోయి అదే మిస్టేక్ చేస్తారు. పక్కా ఇది జరిగే అవకాశం గట్టిగా ఉంది. ఇంతకీ వీళ్ళు తీస్తున్న పాన్ ఇండియా మూవీస్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, నంబర్ 1, లాంగ్ టైమ్ టేకెన్. పాన్ ఇండియా అని అనటం, వరల్డ్ బిల్డింగ్ అని చెప్పడం, వీఎఫ్ఎక్స్, సీజీఐ అని బిల్డప్ ఇవ్వటం, టూ మచ్ టైమ్ తీసుకోవటం. పోనీ ఇంత చేసిన తర్వాత ఏమైనా 100% సాటిస్ఫైయింగ్ ప్రొడక్ట్ ఇస్తున్నారా అంటే లేదు. మాక్సిమం హాఫ్ బేక్డ్ బొమ్మలే. లేదంటే సగం సినిమా తీసి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి అని చెప్పడం. సరే, ఆ సెకండ్ పార్ట్ ఏమైనా త్వరగా తీసుకొని వస్తారా అంటే అది లేదు. దానికోసం మళ్ళీ సంవత్సరాలు టైం తీసుకోవటం. అయి ఎప్పుడొస్తాయో గూడా మనకి తెలీదు. మళ్ళీ ఇందాకల చెప్పిన ప్రాసెస్సే రిపీట్ అవుద్ది. ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి? మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అన్నీ ఒకటే కైండ్ ఆఫ్ మూవీస్. అదే మన సెకండ్ పాయింట్. నంబర్ 2, ఆల్వేస్ సేమ్ కాన్సెప్ట్. ప్రతిసారి ఒకటే కొట్టుడు. 'నాందా సర్వైవర్', 'నేనే సర్వైవర్', 'మై హూ సర్వైవర్'. ప్రొటాగనిస్ట్ అయితే ఎక్కడి నుంచో వస్తాడు. లేదంటే అదే చోటులో ఉంటాడు. వచ్చాక అక్కడ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, అక్కడుండే జనాన్ని సేవ్ చేయడానికి మనోడు కాస్త సేవియర్ అవుతాడు. అటు ఇటుగా ఎంతో కొంత తేడా ఉన్నా సరే, అదే సేవియర్ కైండ్ ఆఫ్ మూవీస్ చూసి, చూసి ఇక ఫ్యూచర్‌లో ఇవే కైండ్ ఆఫ్ మూవీస్ వస్తాయి, వస్తూనే ఉంటాయి అని ఒక ఫీలింగ్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా ఉంది. నంబర్ 3, లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్స్. ఎంతసేపు ఇదే లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్సే వస్తూ ఉంటే ఇంక బోర్ కొట్టదా? చిరాకు రాదా? ఆల్రెడీ కొంతమందికి ఇలాంటి ఫీలింగ్ వచ్చేసింది. సపోజ్ ఒకప్పుడు చూసుకుంటే ఓన్లీ ఇలా లార్జర్ థాన్ లైఫ్ రోల్స్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని ట్రై చేస్తూ ఉండేవారు మన యాక్టర్స్. అయినా ఇప్పుడు కూడా జానరస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు నిజమే. కానీ ఆ లార్జర్ థాన్ లైఫ్ రోల్స్ మాత్రమే చేస్తున్నారు. అటు తిప్పి, ఇటు తిప్పి లాస్ట్‌కి ఒకేలా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీస్ చూస్తున్న ఆడియన్స్ మూవీ మొత్తం చూసాక ఏదో తెలియని వెలితి మాత్రం తప్పకుండా ఫీల్ అవుతున్నారు. అది ఒకప్పటి రీజనల్ మూవీస్. యెస్. అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తే చూడాలని చాలా వరకు ఆశపడుతున్నారు మన ఆడియన్స్. ఎంతసేపు పాన్ ఇండియా మూవీసేనా? రీజనల్ మూవీస్‌లో చూడాలని మాకు మాత్రం ఉండదా? మహేష్ బాబు గారు ఎందుకు 'వారణాసి' తర్వాత మళ్ళీ 'గుంటూరు కారం' కైండ్ ఆఫ్ రోల్స్ చేయకూడదు? జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు మళ్ళీ 'చారీ' లాంటి రోల్ చేయకూడదు? అల్లు అర్జున్ గారు 'బంటు', రామ్ చరణ్ గారు 'ధ్రువ', ప్రభాస్ గారు 'బుజ్జిగాడు' ఇలాంటి రోల్స్ ఎందుకు చెయ్యకూడదు? ఏమైనా అంటే వాళ్ళ నుంచి పాన్ ఇండియా మూవీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మార్కెట్ పెరిగింది, రెమ్యూనరేషన్‌లు పెరిగాయి అని అంటారు. ఎగ్జాక్ట్‌లీ, మార్కెట్ పెరిగింది, రెమ్యూనరేషన్స్ పెరిగాయి. కానీ ఆ మార్కెట్ పెరగడానికి కారణం ఎవరు? రీజనల్ మూవీస్, రీజనల్ ఆడియన్సే కదా! పూర్తిగా పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా ఆడియన్స్ మీద ఫోకస్ చేసుకుంటూ పోతే రీజనల్ ఆడియన్స్‌ని ఎప్పుడు సాటిస్ఫై చేస్తారు చెప్పండి? ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే మీ పేరెంట్స్ దగ్గరకి గాని, మీ బ్రదర్, సిస్టర్, కజిన్, ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి ఇప్పుడు వస్తున్న మూవీస్ బావున్నాయా?
ఒకప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన మూవీస్ చూసి ఎక్కువగా ఎంజాయ్ చేశారా అంటే మాక్సిమం మీకు ఒకప్పుడనే అంటారు. ఈవెన్ మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మీకు కూడా లోపల ఒకప్పుడు వాళ్ళు చేసిన మూవీస్ చూస్తేనే హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్‌మెంట్ అనేది ఎక్కువగా వచ్చేది కదా! ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు వీళ్ళు తీసిన మూవీస్ కంటే, ఒకప్పుడు వీళ్ళు తీసిన మూవీస్‌ని మీరు రిపీట్స్‌లో చూస్తూ ఉంటారు. ఇది 100% ఫ్యాక్ట్. హౌ టు కమ్ ఔట్ ఆఫ్ థిస్ ప్రాబ్లమ్? మరిప్పుడు వీళ్ళు దీని నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేదా అంటే, ఎందుకు లేదు చెప్పండి? మీరు బాలీవుడ్‌నే చూసుకోండి. 'ఆమిర్ ఖాన్' గారు, 'షారుఖ్ ఖాన్' గారు, 'రణబీర్ కపూర్' గారు, 'హృతిక్ రోషన్' గారు వీళ్ళు పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. ప్యారలల్‌గా వాళ్ళ రీజనల్ ఆడియన్స్ కోసం అని చెప్పి అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ కూడా తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 'జవాన్' లాంటి పాన్ ఇండియా మూవీ తీసిన తర్వాత 'డంకీ' లాంటి రీజనల్ మూవీ ఎస్ఆర్‌కే గారు తీస్తారని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశారా? కానీ ఆయన తీశారు. ఈవెన్ 'ఆమిర్ ఖాన్' గారు కూడా అంతే. సేమ్ ఇలాంటి ప్యాటర్న్‌నే మన యాక్టర్స్ కూడా ఫాలో అవ్వాలి. ఎంతసేపు పాన్ ఇండియా మూవీసేనా? మన స్టార్స్‌ని రీజనల్ మూవీస్‌లో చూడాలని మనకి మాత్రం ఉండదా చెప్పండి? సపోజ్ మన 'ప్రభాస్' గారి నుంచి ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ లవ్ స్టోరీ ఎందుకు ఎక్స్‌పెక్ట్ చెయ్యకూడదు? 'రాధేశ్యామ్' లాగా పాన్ ఇండియా లెవెల్‌లో గాదు. 'డార్లింగ్' అండ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' టైప్‌లోని రీజనల్ లెవెల్‌లో. 'మహేష్ బాబు' గారు మళ్ళీ ఎందుకు 'దూకుడు' లేదా 'కలేజా' లాంటి క్యారెక్టర్స్‌ని చేసి ఒక కమర్షియల్ మూవీ తీస్తే ఎలా ఉంటదో ఆలోచించండి. థియేటర్స్‌లో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఊహించుకోండి. 'రామ్ చరణ్' గారు 'జెర్సీ' లాంటి ఒక స్పోర్ట్స్ డ్రామా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా 'ఎన్టీఆర్' గారు ముఖ్యంగా ఈయన రీజనల్ లెవెల్‌లో కూడా మాస్ మూవీస్ అని కాకుండా హాలీవుడ్‌లోని 'క్రిస్ ఎవెన్స్' గారు తీసిన 'గిఫ్టెడ్' మూవీ టైప్ ఆఫ్ స్టోరీ గాని, లేదా మన తెలుగులోనే వచ్చిన 'హాయ్ నాన్న' కైండ్ ఆఫ్ స్టోరీ గాని చేస్తే ఎలా ఉంటదో ఊహించుకోండి. పాన్ ఇండియా మూవీస్ చెయ్యండి. వద్దు అనట్లేదు. కానీ రీజనల్ మూవీస్ కూడా చెయ్యండి. అనిల్ రావిపూడి గారు, తరుణ్ భాస్కర్ గారు, వివేక్ ఆత్రేయ గారు ఇలా న్యూ ఏజ్ డైరెక్టర్స్‌తోని కొలాబరేట్ అయ్యి వాళ్ళతో ఔట్ ఆఫ్ ద బాక్స్ మూవీస్ చెయ్యండి. ఎంతసేపు మాసు, యాక్షను, కొట్టుకోవడం, నరుక్కోవడమే కాకుండా మంచి క్లాస్ మూవీసు, ఫ్యామిలీ మూవీసు చెయ్యండి. సంక్రాంతికి కుటుంబం మొత్తం వచ్చి సరదాగా ఎంజాయ్ చేసే మూవీస్ కూడా చెయ్యండి. పాన్ ఇండియా మూవీస్ అయితే ఎక్కువ టైం పడుతుంది షూటింగ్ చేయడానికి. కానీ రీజనల్ మూవీస్ అలా కాదు. సో, సంవత్సరానికి ఒక్క సినిమా అయినా చేసినట్టుంటుంది. థియేటర్స్ కూడా కళకళలాడతాయి. చెప్తున్నాను కదా! పాన్ ఇండియా మూవీస్ చెయ్యండి. కానీ ప్యారలల్‌గానే రీజనల్ మూవీస్ కూడా చెయ్యండి. ఇది మేము కోరుకుంటుంది. కానీ ఇక్కడే ఇంకొక ఇష్యూ కూడా ఉంది. బడ్జెట్ అండ్ రెమ్యూనరేషన్స్. ప్రెజెంట్ మార్కెట్ బాగా పెరిగింది యాక్టర్స్‌కి. పాన్ ఇండియా ఇది, అది అని రెమ్యూనరేషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇన్‌ఫాక్ట్ ప్రొడ్యూసర్స్ కూడా అలానే పే చేస్తున్నారు. ఒక్కోసారి చూసుకుంటే మూవీకి అనుకున్న బడ్జెట్ కంటే రెమ్యూనరేషన్ నంబర్స్ ఎక్కువగా ఉంటాయి. సో, స్టార్స్ అంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలి, ఎక్కువ బడ్జెట్ పెట్టాలి, గ్రాండ్‌గా చూపించాలి, విజువల్స్, వండర్స్ అబ్బో! లేపుతూ పోతే ఇంకా చెప్తారు. కానీ ఇది కాదు విషయం. రీజనల్ మూవీస్‌కి ఎందుకు ఎక్కువ బడ్జెట్ పెట్టడం చెప్పండి? లిమిటెడ్ బడ్జెట్‌లో ఎందుకు తీయలేరు? విజన్ ప్రాపర్‌గా ఉంటే లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమాలని తీయొచ్చు. జస్ట్ విజన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇంకా రెమ్యూనరేషన్ అంటారా? కొన్ని సార్లు సినిమాకి తగ్గట్టుగా యాక్టర్స్‌కి రెమ్యూనరేషన్ ఇవ్వాలి. పాన్ ఇండియా మూవీస్‌కి ఎలాగో కోట్లలో ఇస్తారు. అలాంటిది రీజనల్ మూవీస్‌కి అంత ఎక్కువగా కాకుండా తక్కువ ఇవ్వండి. యాక్టర్స్ కూడా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోండి. హెవీ రెమ్యూనరేషన్స్‌కి బదులు ప్రాఫిట్ షేర్ అనే ఆప్షన్‌ని చూజ్ చేసుకోండి. లేదంటే ఒక ఏరియా యొక్క రైట్స్ కొనుక్కోండి. ఇది కూడా కాదు అనుకుంటే యాక్టర్స్ ఒకవేళ కథని బాగా నమ్మినట్టయితే ఆ సినిమాకి వాళ్ళనే ఇన్వెస్ట్ చేయమని చెప్పండి. ఇప్పుడు 'హాయ్ నాన్న' మూవీకి యాస్ పర్ గూగుల్ ఒక 50-60 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందనుంది. సో, అంతే బడ్జెట్‌తోని అదే కైండ్ ఆఫ్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు తీయకూడదు చెప్పండి? ఆలోచిస్తే ఖచ్చితంగా కుదురుతుంది. కానీ స్టార్స్, స్టార్‌డమ్, మార్కెట్, లెవెల్, రేంజ్, పాన్ ఇండియా ఇలా ఈ ఊబిలో ఉండిపోయి అందులో నుంచి బయటకి రావటం లేదు. ఇదే, ఇదే ఆడియన్స్ అండ్ మీరు ముఖ్యం అండ్ మీకు ముఖ్యం అని అనుకుంటున్న మీ ఫ్యాన్స్ బాగా మిస్ అవుతుంది. సో, నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పిన మాటకి ఇప్పుడు మీనింగ్ క్లియర్‌గా తెలిసింది కదా! మన బిగ్ స్టార్స్ నుంచి ఇలా రీజనల్ మూవీస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మేము పాన్ ఇండియా మూవీస్ వద్దు అని అనట్లేదు. తీయండి. కానీ ప్యారలల్‌గా రీజనల్ మూవీస్ కూడా తీయండి. ప్రతి సినిమాని గ్రాండ్‌గా, హై బడ్జెట్ అండ్ విజువల్స్‌తో ప్రెజెంట్ చెయ్యక్కర్లేదు. కొన్ని కథలకి సోల్ అనేది ఇంపార్టెంట్. అది ముఖ్యం. అలాంటి సినిమాలు మనకి కావాలి. పైగా పాన్ ఇండియా మూవీస్‌కి ఎక్కువ టైం పడుతుంది. కానీ రీజనల్ మూవీస్‌కి అలా కాదు. పాన్ ఇండియా మూవీస్ వల్ల ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ రీజనల్ మూవీస్ ద్వారా అయినా సంవత్సరానికి మీరొక సినిమా తీయొచ్చు. ఇన్‌ఫాక్ట్ థియేటర్స్ కూడా కళకళలాడతాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏటంటే న్యూ ఏజ్ డైరెక్టర్స్‌తో కొలాబరేట్ అవ్వచ్చు. పైగా వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ అవుతుంది.
ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, కొంచెం దీని మీద ఫోకస్ చేస్తే బావుంటదని మా అభిప్రాయం. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ నేనన్న దానికి అగ్రీ అయితే తప్పకుండా షేర్ చేయండి. దీని మూలంగా ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఎలా అయినా అందరూ మాట్లాడుకుంటే ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్స్‌కి బదులు ఇలా మంచి సినిమాలు కావాలి అనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. మనం అనుకున్నట్టు ఇలాంటి చేంజ్ తప్పకుండా వస్తుంది. అది మా ఒపీనియన్. సో, ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాము. తప్పకుండా నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇలాంటి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో మీ ముందుకొచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.